నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. 5 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటారా? సిగ్గుండాలి కదా అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ఏపీపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తను హత్య చేస్తే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామంటున్న జగన్ సొంత బాబాయ్ కేసులో న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ఆందోళనకు దిగలేదని నిలదీశారు. ఏది విత్తుతారో అదే కోస్తారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ హత్య రాజకీయాలు చేశారని, సొంత చెల్లెలకు వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే జగన్ ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని ఆమె ప్రశ్నించారు. హత్య చేసిన వారితో జగన్ తిరుగుతున్నారని, ఏదీ పట్టించుకుని జగన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంపుతుంటే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని నిలదీశారు. అసెంబ్లీలో ఉండకుండా మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండలో జరిగిన హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందే తప్ప పొలిటికల్ మర్డర్ కాదన్న షర్మిల, పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పోలవరానికి డబ్బులు ఇచ్చేశామంటే ఇక ఇవ్వరనుకోవాలా అని కేంద్రాన్ని ఉద్దేశించి షర్మిల ప్రశ్నించారు. రాజధాని కట్టుకోవడానికి ₹1,00,000 అవుతుందని, రాజధాని మాట ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదని ఇటీవల ఒక మంత్రి అన్నారని, విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్న భూములు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రైల్వే జోన్ భూముల విషయంలో బీజేపీ, వైఎస్ఆర్సీపీ టెన్నిస్ ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీల మాటేంటని ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎడారిలా తయారైందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని కోరారు. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగు పడ్డది అన్నట్టు అన్నారు. గత 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డి మొదలెట్టిన జలయజ్ఞాన్ని జగన్ విస్మరించారన్నారు. ఇక ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలటం చూశామని షర్మిల తెలిపారు. రైతులు దారుణంగా నష్టపోయారని, రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు పరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు.